ఓం గణానాహం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానః శృణ్వన్నోతిభిశ్చేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజైః బిర్వాసినీపతి ధీనామమిత్రియవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः। विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय సిద్ధిహేతో బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 9/3/2025 ఆదివారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు పాల్గొన మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:18 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:06 మొదలవుతుంది. ఈరోజు తిథి పాల్గొన మాసం శుక్లపక్షం దశమి ఉదయం 10:44 వరకు. తదుపరి ఏకాదశి తిథి. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం తెల్లవారుజామున 2:05 వరకు. తదుపరి పుష్యమి నక్షత్రం. ఈరోజు యోగం సౌభాగ్య యోగం సాయంత్రం 5:38 వరకు. తదుపరి శోభయోగం. ఈరోజు కరణం గరజకరణం ఉదయం 10:45 వరకు. తదుపరి భద్రకరణం. ఈరోజు శుభ సమయం ఉదయం 8:03 నుండి 8:39 వరకు. ఈరోజు రాహుకాలం సాయంకాలం 4:30 నుండి 6 వరకు. ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం 4:25 నుండి 5:13 వరకు. ఈరోజు వర్జం మధ్యాహ్నం 2:25 నుండి 3:59 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 12:17 నుండి 1:55 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేస్తూ వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో చంద్రబుధులు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో రవిశని గ్రహాలు, మీనరాశిలో బుధ శుక్ర రాహు గ్రహాలు. ఇక్కడ పునర్వసు నక్షత్ర సంహిత కాలంగా ఉన్నటువంటి ఆదివారం చాలా విశేషంగా ఉంటుంది. అందరూ శ్రద్ధగా వినండి. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీదా మమ భాస్కరః. దివాకరా నమస్తుభ్యం ప్రభాకరా నమోస్తుతే. సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. భానుభాస్కర మార్తాండో చండరశ్మి దివాకర. చాలా విశేషమైనటువంటి దివాకరుడి యొక్క అనుగ్రహంతో ఈ పాల్గొన మాసం శుక్లపక్షం దశమి తత్కాల ఏకాదశి తిథి ఆదివారం దశమి ఏకాదశుల మిశ్రమంలో పునర్వసు నక్షత్రం వచ్చింది అంటే అది రాజకాల మార్గ యోగానికి సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి శుభకార్యక్రమ నాందికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ బెల్లం పరవాన్నాన్ని స్వామికి అర్ఘ్య ప్రధానులతో ఇవ్వడం వల్ల వెళ్ళిన ప్రతి పనిలోని కార్యసిద్ధి ఉంటుంది. అలాగే అలక్ష్మీ దోషాలు పోతాయి. అలాగే ఏదైతే మన జీవితంలో కాల అతిక్రమణ దోషం అయితే వెంటాడుతోందో, కాల అతిక్రమణ దోషం అంటే అందరికీ కూడా ఎలాంటి సమస్యలు ఉంటాయంటే, సమయం 12 అయింది, వెళ్ళి చక్కగా సంధ్యావందనం చేసుకుని భోజనం చేద్దాము అనుకునేటప్పటికీ అదే సమయంలో పై అధికారుల నుండి ఫోన్ వస్తుంది. అక్కడ వండిన వంట ఎదురకుండా ఉంటుంది. వచ్చి
భోజనం చేద్దామని చూస్తే టైం చూస్తే మధ్యాహ్నం 3 అవుతుంది, అటు ఇటు కాని టైంలో భోజనం చేయడం. అంతేగా కాలం అతిక్రమణ దోషం అని అంటారు. ఇలాగా చేతికి వచ్చేదే నోటికి అందకపోవడమే కాలాతిక్రమణ దోషం. ఇది ఎవరి వల్ల ఈ దోషం పోతుంది అంటే కేవలం ఆదివారం సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసిన వాళ్ళకి ఆ కాలాతిక్రమణ దోషం అనేది పూర్తిగా పోతుంది. అలాగే సమయానుకూలంగా కార్యసిద్ధి అవుతుంది. అలాగే ముఖ్యంగా సూర్యనారాయణమూర్తి ఆరాధన ఆదివార నియమం చేసే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి స్థిరలక్ష్మిగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి విశేషమైన ఆదివార నియమాన్ని పాటిస్తూ ఉండడం వల్ల ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యమే ఆయన ఇస్తారు, మహాభాగ్యంగా ఇస్తారు. ఏ పని కూడా ఎవరితోని ఇబ్బంది పెట్టుకోకుండా చేయించుకునేటువంటి అర్హత వాళ్ళంతటా వాళ్ళేటే, వాళ్ళ పని వాళ్ళే చేసుకునేటువంటి పటుత్వం ఇచ్చేది సూర్యనారాయణమూర్తి మాత్రమే. అందువల్ల ఎవరైనా సరే సూర్యనారాయణమూర్తి ఆరాధనకి అర్హులు, దీనికి వర్ణక్రమం లేదు. అందువల్ల ఆదివారం చక్కగా ప్రతి ఒక్కరూ కూడా సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం, స్తోత్రపారాయణ చేయడం, బెల్లం పరవాన్నం అంటే స్వచ్ఛమైన ఆవు పాలతో బెల్లం పరవానాన్ని పిడకల వేడిలో చేసి చక్కగా మీరు ఆ స్వామి అష్టోత్తరం చదువుకుని నైవేద్యం చూపెట్టి స్వీకరించడం వల్ల స్వామి అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా సూర్యోపాసనకి సిద్ధమవ్వండి. ఎందుకు అంటే విశ్వావసనామ సంవత్సరంలో రాజుగారు ఎవరో కాదు, సాక్షాత్తు రవి మాత్రమే. ఆదివారం పడింది ఉగాది అంటే ఆదివారం ఉగాది పడితే ఆ సంవత్సరానికి రాజు రవి. అంటే ఈ సంవత్సరం రాజుగారు ఏ విధంగా ఉన్నారో చూస్తుంటే చక్కగా సూర్యనారాయణమూర్తి ఆరాధన, ఆయనే రాజు కాబట్టి ఆయనకి సంబంధించిన ఆరాధన ఈ రోజు నుండి మొదలు పెట్టుకుంటే మనకి అన్ని రకాలుగా సుభిక్షంగా ఉంటుంది. వ్యక్తిగతంగా అందరూ సుభిక్షంగా ఉంటారు. ఈ విధంగా నేటి సూర్యోపాసన విధి విధానం మన విశేషంలో చెప్పాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి 1, 2, 3, 4 పదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులందరికీ కూడా ఈరోజు వీరి యొక్క జీవిత గమనంలో ఒక శుభవార్త వినబడుతుంది. ఆనందం వెల్లివిరుస్తుంది. మేషరాశి వారి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రాబోయే కాలం ఖర్చు కూడా కనబడుతుంది. అంటే ఒక శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఖర్చు కూడా వీళ్ళ ముందు నిలబడుతుంది. అందువల్ల మేషరాశి వారు ఏ పని చేస్తున్నా కూడా చాలా విశేషంగా, విశ్లేషణాత్మకంగా, అనూహ్యంగా ప్రతి పనిలోని కూడా ఆలోచింపజేసేటువంటి రోజు ఈ యొక్క పాల్గొన శుద్ధ దశమి ఆదివారం. సూర్యోపాసన చేయండి. ప్రస్తుతం ఏకాదశ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి మీకు ఇబ్బందులు లేవు. రేపు మార్చి 14 తర్వాత రవి ద్వాదశంలోకి వస్తే మాత్రం అక్కడ గ్రహస్థితి పెరుగుతోంది. ఉగాది నాటికి ద్వాదశంలో 6 గ్రహాలు 12 రాశుల మీద ఎఫెక్ట్ చూపిస్తే మొట్టమొదటి ఎఫెక్ట్ మేషరాశి మీద ఉంటుంది. అందువల్ల ఈ యొక్క మేషరాశి వారు సూర్యోపాసన ఈరోజు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పదాలు, రోహిణి 1, 2, 3, 4 పదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఆదివారం. ఈ యొక్క పాల్గొన శుక్ల దశమి చాలా విశేషం. అన్నింటా శుభ కార్యక్రమాలు జరిగేటువంటి రోజు, అన్నింటా కూడా శుభయోగాలు, ఆనందాలు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి రోజు, అన్నింటా కూడా శుభ పరంపర అవాప్తయ్యేటువంటి రోజు ఈ యొక్క వృషభ రాశి వారికి పొందుపరిచి ఉన్నది. అందువల్ల ప్రతి ఒక్క వృషభ రాశి వారు కూడా చేసే ప్రతి ప్రణాళికలో కూడా ఒక సాధన క్రమాన్ని పెంచుకోండి. పూజలు, పునస్కారాలు, అలాగే మంత్ర సాధన ఇత్యాదివన్నీ కూడా బాగా పనిచేస్తే వృషభ రాశి వారికి గురువు గారి దగ్గరికి వెళ్ళడం, ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి ఒక మంచి మంత్రాన్ని స్వీకరించండి. ఆ మంత్ర సాధన చేయండి. ఆ మంత్రాధిష్టాన దేవతని ఆరాధన చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితిని బట్టి మంత్రానుష్ఠానాన్ని చేసుకోవడం వల్ల మీకు అలక్ష్మీ దోషాలు పోయి లక్ష్మీ స్థానం సుస్థిరపడుతుంది. ఈ విధంగా చక్కనైనటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి
శుభప్రదమైనటువంటి కాలం మొదలైంది. అంతా మీకు మంచి తరుణం మించిన రాదన్నట్టుగా ఇక నుండి మంచి రోజులే వచ్చాయి. వృషభ రాశి వారు సూర్యారాధన చేయడం చాలా విశేషం. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో పుట్టిన మిథున రాశి వారికి చంద్రమంగళ దోషంతో కూడిన ఆదివారం. అందులోని భాగ్యస్థానంలో రవి అద్భుతంగా ఉంది. భాగ్యస్థానంలో రవి తృతీయ స్థానాన్ని చూడడం వల్ల అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య మీకు విరోధాలు అధికంగా ఉండేటువంటి రోజుగా చెప్పుకోవాలి. అందువల్ల రాశిచక్రంలో ఉన్నటువంటి కుజుడి వల్ల కోపం, ఆవేశం అధికంగా ఉంటాయి మిథున రాశి వారికి. తోడబుట్టిన అన్నదమ్ములు, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళతో ఇంట్లో ఉన్నటువంటి విషయాలు మీకు తెలియకపోవడం అనేటువంటి విషయం తెలిసి కొంచెం మానసికంగా చాలా బాధపడతారు. అందువల్ల మిథున రాశి వారిని ప్రతి ఒక్కరిని కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల అన్నింటా కూడా శుభ పరంపర అవాప్తవుతుంది. రానున్న కాలంలో మిథున రాశి వారు ఇంకా మంచి మంచి ఉపయుక్తమైనటువంటి కాలాలు అనుభవించబోతున్నారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1-2-3-4 పాదాలు, ఆశ్లేష 1-2-3-4 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అష్టమ రవిదోష నివారణార్థం మీరు చేయవలసిందల్లా ఎరుపు రంగు వస్త్రము, 1 కేజీంపావు గోధుమలు కలిపి మీరు సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామావళి చేసుకుని గోధుమ చక్కెర పరమాన్నాన్ని మహానివేదనగా చేసుకుని మీరు ఆ యొక్క బ్రాహ్మణ పండితుడికి ఈ యొక్క గోధుమల్ని, ఎరుపు రంగు వస్త్రాన్ని దక్షిణతో సహా దానం ఇవ్వాలి. దానివల్ల ఏం జరుగుతుందండి అంటే ఖచ్చితమైనటువంటి శుభం జరిగేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి ఉంది. ద్వితీయాధిపతి అష్టమ స్థానంలో శనితో, అష్టమాధిపతితో ఎన్ని చెందితే ఆదివారం వచ్చేటప్పటికి ఏదో టెన్షన్ వస్తూ ఉంటుంది. ఆ యొక్క టెన్షన్ అనేది రాకుండా ఉండడం కోసమే ఈ యొక్క సూత్రాన్ని చెప్పడం జరిగింది. గోధుమల్ని మీరు దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల, అలాగే రక్తవర్ణ స్థితంగా ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా ఇవ్వడం వల్ల శుభ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఈ యొక్క కర్కాటక రాశి వారికి పొందుపరిచి ఉంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 3వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశ్లేషణాత్మకమైనటువంటి శుభయోగ పరంపర, చాలా విశ్లేషణాత్మకమైనటువంటి బాధ్యతా పరంపర అనేవి చెప్పాలి. ఆ శుభం ఎలా ఉంటుందంటే బాధ్యతతో కూడి ఇంతవరకు ఒంటరిగా ఉన్నటువంటి సింహరాశి వారికి ఒక జంట కలిసేలాగా, అంటే మంచి శుభ సందర్భంలో వివాహం అయ్యేలాగా, అలాగే మీ ఇంట్లో కొత్త కొత్త వ్యక్తులు ఆగమనం జరిగేలాగా ఆ యొక్క సింహరాశి వారికి జరగబోతోంది. అంటే శుభ కార్యక్రమాల పరంపర, మంచి సంబంధాలు కుదరడం సింహరాశి వారికి. అలాగే సింహరాశి పెద్దలు ఉంటే మీ పిల్లలకి మంచి సంబంధాలు కుదరడం, వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, వారి బాధ్యత మీరు స్వీకరించడం, ఇలా ఒకటికొకటి శుభ కార్యక్రమాల మధ్యలోనే సింహరాశి వారికి ఈ రోజంతా కూడా శుభం జరుగుతుంది. అన్నింట విజయ సాధన ఉంటుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా సింహరాశి వారికి అద్భుతమైనటువంటి శుభయోగ పరంపర అవాప్తి అవ్వడానికి మీకు సప్తమంలో ఉన్నటువంటి రవి ప్రభావ తీవ్రత ఉన్నది. కావున గోధుమల్ని, ఎరుపు రంగు వస్త్రాన్ని బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వండి. అలాగే సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామావళి చదువుకుని బెల్లం పరవాన్నం, ఆ ఆవు పాలతో చేసిన బెల్లం పరవానాన్ని స్వామికి నివేదన చేయండి. అన్నింట శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2-3-4 పాదాలు, హస్త 1-2-3-4 పాదాలు,
చిత్త 1-2 పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారికి కేతువు యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం పట్టి, రాహు యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం పట్టి, ప్రతి గ్రహం కూడా అనుకూలించేటువంటి సందర్భం వచ్చేటువంటి ఏకైక రాశి ద్వాదశ రాశిలో కన్యా రాశి వారికి మాత్రమే. ఈరోజు పాల్గొన శుద్ధ దశమి. ఇక నుండి కన్యా రాశి వారి యొక్క జీవిత గమనం చాలా అద్భుతంగా వెళ్తుంది. మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. నష్టద్రవ్య ఆగమనం పూర్తిగా మీ చేతిలోకి వస్తుంది. శుభవార్తలు వింటారు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ చేతుల మీదుగా మీ యొక్క స్వహస్తాలతో చక్కనైనటువంటి శుభాలు జరగడానికి, మీ పిల్లల వివాహం కావచ్చు, మీ యొక్క బంధువుల వివాహం కావచ్చు, అన్నీ కూడా మీకు శుభం జరగడానికి నాంది పలికేటువంటి అవకాశం ఈ కన్యారాశి వారికి ఉన్నది. పూర్వజన్మ అదృష్టం ఇప్పటి నుండి కన్యారాశి వారికి వరిస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో పుట్టిన ఈ యొక్క తులారాశి జాతకులకి నభూతో నభవిష్యతి అన్నట్టుగా మంచి రోజులు మొదలయ్యాయి. ఈ యొక్క తులారాశి వారికి మీ ముందు పెరిగినటువంటి ఒక చక్కనైనటువంటి పిల్లలు ఒక వృద్ధిలోకి వస్తే ఆ యొక్క వృద్ధిని చూస్తూ ఉన్నప్పుడు వచ్చే ఆనందం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ పిల్లల్ని చూస్తే ఆ తండ్రికి కానీ మేనమావకు కానీ. అలాగే తులారాశి వారికి వారు చూస్తున్నటువంటి వారు పడ్డటువంటి కృషికి మంచి గుర్తింపు ఇన్నాళ్ళకి వచ్చిందా అనేటువంటి ఆనందంలో తులారాశి వారు ఉంటారు. అందువల్ల తులారాశిలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా శుభప్రదమైనటువంటి విజయ పరంపరలు రాబోతున్నాయి. అన్నింటా విజయ సాధన ఏర్పడుతుంది. ప్రతి పనిలోని కూడా చక్కనైనటువంటి బృహత్ ప్రణాళికలు ఏర్పడబోతున్నాయి. తులారాశి వారికి సూర్యారాధన చేయడం వల్ల ఇంకా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి మానసిక ఇబ్బందిగా ఉండేటువంటి రోజు ఈ యొక్క ఆదివారం. ఎందుకు మానసిక ఇబ్బంది అంటే, తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచంలో తను నమ్మిన ప్రపంచం ఈ వృశ్చిక రాశి వారిని పక్కన పెడితే, తనకి తెలియనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు తనని చాలా గుర్తింపునిస్తే అది చెప్పుకోలేని మానసిక ఆవేదన. తెలియని వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు, తెలిసిన వాళ్ళు పక్కన పెట్టారు, ఎందుకు ఇలా జరిగింది? ఇది వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆలోచింపజేస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గుర్తింపు ఉన్న చోట వెళ్ళి వాళ్ళని ఉద్ధరించాలి అనేటువంటి ఆలోచన చాలా సుస్పష్టంగా మనసులో సుస్థిరంగా నిలబడిపోతుంది. ఇంక దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తెలిసిన వాళ్ళైనప్పటికీ మనకు గుర్తింపు ఇవ్వట్లేదు, తెలియని వాళ్ళైనా సరే వాళ్ళు మనకు గుర్తింపునిస్తున్నారు. కాబట్టి ఈ గుర్తింపు ఇచ్చే వాళ్ళ దగ్గరే మనం సుస్థిరంగా ఉండిపోవాలి, వారి యొక్క జీవితాన్ని మనం ఉద్ధరించాలని ఈ వృశ్చిక రాశి వారి విద్యా పాఠవ జ్ఞానం అంతా కూడా ధారాదత్తం చేసే అనుగ్రహం ఉంది. అందువల్ల వృశ్చిక రాశి వారికి ఇది ఒక బృహత్ ప్రణాళిక. నూతన వస్త్ర వ్యాపారాది పెట్టుబడులు, అలాగే చాలా శుభ కార్యక్రమాలకి నాంది పలికేటువంటి రోజు అద్భుతంగా ఉంటుంది. సూర్యారాధన చేయడం వల్ల అర్ధాష్టమ రవిదోషం పోయి, అలాగే గోధుమల్ని కేజింపావు గోధుమల్ని దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల శుభం జరిగేటువంటి అనుగ్రహం లభిస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనస్సు రాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి శుభయోగ పరంపర అవాప్తయ్యేలాగా, నిర్దిష్టమైనటువంటి శుభ కార్యక్రమ పరంపర అవాప్తయ్యేలాగా, ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభ కార్యక్రమానికి నాంది పలికే విధంగా మానసికంగా ఆనందంగా, శారీరకమైన శ్రమ లేకుండా చాలా పటుత్వమైనటువంటి సుస్థిరంగా ఉండేటువంటి రోజుగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చిరకాలంగా నిలబడిపోతుంది ఈ మార్చి 9వ తారీఖు. అందువల్ల
సూర్యారాధన చేస్తే తృతీయ విక్రమ స్థానంలో ఉన్న రవి యొక్క అనుగ్రహంతో ధనలాభ సూచన అధికంగా ఉంటుంది, అదృష్టంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అర్హత, వివాహాది శుభ కార్యక్రమాల్లో హాజరయ్యే అర్హత, వివాహాది శుభ కార్యక్రమాలు కుదిరే అర్హత, ఈ 3 అర్హతలు అంటే ఏం చూసినా తృతీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రబలం ఈ యొక్క మకర రాశి వారిని వివాహ పీటల మీద, పెళ్లి పీటల మీదకి ఎక్కించే విధంగా ఉన్నది. అంటే ప్రతి పనిలోని కూడా ఈ యొక్క మకర రాశి వారు శుభప్రదంగా ఉండే రోజులు. అందువల్ల శని యొక్క తీవ్రత తగ్గిపోయింది, అలాగే ప్రభావ తీవ్రత తగ్గిపోయింది, మంచి జరుగుతుంది. ఏ పని చేసినా చాలా అద్భుతంగా నడుస్తుంది. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తే వీళ్ళ పటుత్వం ఇంకా శక్తినిస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి కుంభరాశి జాతకులకి చాలా చాలా నిర్దిష్టమైనటువంటి శుభయోగాలు, నిర్దిష్టమైనటువంటి శుభ కార్యక్రమాలు, నిర్దిష్టమైనటువంటి శుభయోగ పరంపర ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. చేసిన ప్రతి పనిలోని కూడా ఆనందంగా ఉండేటువంటి రోజులు, చాలా శుభప్రదంగా ఉండేటువంటి రోజులు ఈ యొక్క కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉన్నాయి. అందువల్ల ప్రతి పనిలోని కూడా కుంభరాశి వారు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ జన్మ రవిదోష నివారణార్థం కేజీ బావు గోధుమల్ని, ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా ఇవ్వడం వల్ల అనుగ్రహం లభిస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన మీనరాశి జాతకులందరికీ కూడా ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి 2 గ్రహాల తీవ్రత తగ్గి అర్ధాష్టమ చంద్రుడు, అర్ధాష్టమ కుజుడు, మరి గ్రహబలం అనేది తక్కువగా ఉంది, గ్రహ బలం తక్కువగా ఉంది, గ్రహస్థితి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. ఏం చెయ్యాలి అంటే చక్కనైనటువంటి సూర్యారాధన చేస్తూ ఉండడం వల్ల శుభప్రదమైనటువంటి అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని సంపాదించుకోండి. ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి చాలా చాలా నిర్దిష్టమైనటువంటి శుభయోగ పరంపర కోసం, శుభయోగ మార్గ విధానం కోసం మీరు చేసేటువంటి అనుగ్రహం ఏ విధంగా ఉండాలయ్యా, పూజా సంకల్పం ఎలా ఉండాలంటే చాలా పటుత్వంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీనరాశి వారికి దైవానుగ్రహం ఎక్కువగా లభిస్తుంది. చక్కనైనటువంటి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసి గోధుమలు దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల, ఎరుపు రంగు వస్త్రంతో కేజీ గోధుమల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి దానం ఇవ్వడం వల్ల మీకు శుభం జరుగుతుంది. సూర్యారాధన సర్వశ్రేష్టం. ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నారు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం సూర్యారిష్టేత సంప్రాప్తే సూర్యపూజాంచకారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే. ఓం నమో భగవతే సూర్యాయ. ఓం సూర్యాయ నమః. చాలా చాలా విశేషమైనటువంటి ఆదివార విశేషతతో కూడినటువంటి నియమం. ఆదివార నియమం చేయడం వల్ల వచ్చేటువంటి శుభయోగాలు ఎలా ఉంటాయి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మెంటాలిటీగా ఉండేటువంటి యోగం. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మెంటాలిటీ అంటే ఆత్మగౌరవాన్ని, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆత్మగౌరవ పరిస్థితుల్ని, శరీరం జర్జరీభూతే వ్యాధిగ్రస్త కలేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి అన్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మన యొక్క శరీర తీవ్రత, మన శరీరం యొక్క పరిణామం, అలాగే మనకి ఎటువంటి వ్యాధులు లేకుండా ఔషధంగా ఉండేటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో ఆ యొక్క పరిస్థితిని సూర్యనారాయణమూర్తి మాత్రమే కల్పించగలడు. అందుకే అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, మంత్రోక్త దేవత పాదోదకం, పావనం శుభం అనే
ఆ మంత్రం చదివినటువంటి ఆ మంత్రార్థ దేవతల యొక్క తీర్థాన్ని మనం స్వీకరిస్తే మనకు ఉన్నటువంటి శక్తి ఎలా పుంజుకుంటుందో ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ ఆదివారం సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని పొందుతూ దివాకరుడి యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో ఆ దివాకరుడు అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. అందువల్ల త్రిమూర్తిశ్చ దివాకరుడి యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పొందుతారో సత్రాజిత్ మహారాజు శమంతకమణి అనేటువంటి మణిని ఎలా అయితే పొందినాడో ఈ భక్తులు ఎవరైనా సరే వర్ణక్రమం అనేది లేకుండా చాతుర్వర్ణస్థులు కూడా చక్కగా స్వామి యొక్క అడుగుజాడల్లో స్వామి ఆరాధన చేస్తే ఆ యొక్క ఆరాధన ఫలితం ఎలా ఉంటుందయ్యా అంటే నభూతో నభవిష్యతి. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలట. ఏకాదశ స్థానం కానీ 3వ స్థానం కానీ అలాగే 6వ ఇంట్లో కానీ రవి ఉంటే వారిని జయించడం ఎవరి వల్ల కాదు. అంతే గొప్ప గొప్ప పూర్వం జాతకాల పరిశీలన చేస్తే ఈ స్థానాల్లోనే రవి ఉంటారు. అందువల్ల ఈ యొక్క రవి యొక్క ప్రభావం అనేది చాలా అదృష్టవంతానికి పూర్వజన్మ పుణ్యానికి సంకేతం, పితృకారకత్వం. అందువల్ల సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసే వాళ్ళకి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసిన వాళ్ళకి అలక్ష్మీ దోషం పోతుంది. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తే మన చుట్టూ ఉన్న ప్రపంచం నవ్వుతూ నవ్విస్తూ ఉండే ప్రపంచం ఉంటుంది. ఈ విధంగా నేటి సూర్యారాధన గురించి చెప్పుకున్నాం. తదుపరి రేపు శివారాధన గురించి మన బ్రహ్మవాక్కు కార్యక్రమంలో ప్రాతకాలంలో మళ్ళీ మనందరం కలుసుకుంటూ అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.